హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపర్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అండ్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. నా వాయిస్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఫుల్ కోల్డ్ అనమాట. వాయిస్ కూడా అంతా పోయింది. ఇంకా ఇక్కడ ఉన్న చలికి మంచుకి పిల్లలకి నాకు ముగ్గురికి ఇలానే ఉందన్నమాట. చాలా లేట్గా అయితే లేచాను ఇవాళ. నేను లేచే టైంకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుండే పూరి విత్ ఇది కంది గింజలు పులుసు అనమాట. మన చెట్లో మన తోటలో కాసిన కంది గింజలు చాలా టేస్టీగా ఉన్నాయి గాయస్. ఆర్గానిక్, ఎంతైనా ఆర్గానిక్కే. ఇంకా పిల్లలు అయితే తినేసి బయట ఆడుకుంటున్నారు మా నాన్నతో. తాతకొకటి నానా నీకు చిన్నదంట డాడీ, నీకు చిన్నదంట. తమ్ముడు ఉన్నాడు మా. ఏ బాబు ఉన్నాడు. చెప్పాను కదా, నేను లేచే టైంకే బాబుకి అయితే రాగి జావ తినిపించేశారు, హోమాకి పూరి తినిపించేశారనమాట. ఫేవరెట్ అనమాట. మెయిన్లీ హోమా కోసమే వాళ్ళ పూరి బ్రేక్ఫాస్ట్. అయితే యాక్చువల్లీ దోశ ఇడ్లీ బ్యాటర్ ఉండే, తను సరిగ్గా తినట్లేదు కోల్డ్కి అని చెప్పి ఇంకా అమ్మ అయితే పూరి చేశారు. ఇంకా పిల్లలు మంచిగా తినేసి బయట మన అంతా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా చిట్టోడైతే నన్ను చూడంగానే ఫుల్ వెలిగిపోతున్నాడు నా దగ్గరికి వచ్చేయాలని. ఇంకా లేవగానే ఆడుకొని బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక న్యాప్ అయితే ఉంటుంది. ఇంకా నా దగ్గరికి వచ్చేయాలని చూస్తూ ఉండే. ఇంకా హోమ అయితే ఇక్కడ డ్యాన్స్ వేస్తుంది. ఈ హుక్ స్టెప్ చూడంగానే మీరు ఐడియా వస్తుంది కదా ఏం సాంగ్ కానీ. ఎస్, అదే అంటే గిరగిర సాంగ్ని ట్యాబ్లో పెట్టుకొని వీడియో సాంగ్ పెట్టుకొని చూస్తూ డ్యాన్స్ అయితే వేస్తూ మా మమ్మీ మా డాడీకి అయితే చూపిస్తుంది అనమాట డ్యాన్స్ అయితే. ఎంతైనా మన పిల్లలు డ్యాన్స్ చేసినా, ఈ పాటలు పాడినా, వాళ్ళు అల్లరి చేసినా కూడా మన పిల్లలు మనకైతే ముద్దుగానే అనిపిస్తుంది అనమాట. సో మా మమ్మీ డాడీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు హోమ డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఇంకా మా చిట్టోడు చూడండి, తను కూడా డ్యాన్స్ వేయాలంటే ఎగురుతూనే ఉన్నాడు. ఈ మధ్య ఏంటంటే లేచి కూర్చోవాలని ట్రై చేస్తున్నాడు అనమాట. ఈ మధ్య అయితే ఎక్కువ 4 కాళ్ళ మీద, మోకాళ్ళు చేతుల మీద లేచి కూర్చోవాలని చెప్పి అలానే పడిపోతున్నాడు. 2-3 సార్లు తగిలిన తర్వాత స్టాప్ అయిపోయాడు అనమాట. మళ్ళీ ట్రై చేస్తాడు ఒక 1 అవర్ గ్యాప్ ఇలా ఇచ్చి. మంచిగా మైల్ స్టోన్స్ అన్నీ కూడా మంచిగా రీచ్ అవుతున్నాడు అనమాట. అందరు పిల్లలు ఒకే ఏజ్లో ఇన్ని మంత్స్కే కూర్చోవాలి, రోల్ అవ్వాలి, అదే బోల పడాలి, అన్నీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయన్నమాట. అందరు పిల్లలు 3 మంత్స్కే బోల్ పడాలి అని అంటారు. మా హోమ్ అయితే 6 మంత్స్కి బోల్ పడింది. మా బాబు 4 మంత్స్కే బోల్ పడ్డాడు అనమాట. సో పిల్లలకి ఏంటంటే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి కూడా వాళ్ళకు ఉంటుంది అనమాట. మనం వాళ్ళని ఫోర్స్ చేయకూడదు, వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు మెయిన్లీ కంపేర్ చేయకూడదు అనమాట. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని ఇంకొకరితో అస్సలు కంపేర్ చేయకూడదు అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇదే చేస్తూ ఉంటారు. వాళ్ళు బోర్లపడుతున్నారు, ఈ ఏజ్కి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళకి ఈ ఏజ్కి ఇన్ని మంత్స్కి పళ్ళు వచ్చాయి, ఇలా అస్సలు ఒకరితో కంపేర్ చేయొద్దండి గాయస్. చెప్పాను కదా లేయడానికి ట్రై చేస్తున్నాడని. కాసేపు లేచి కూర్చొని పడి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ లేస్తున్నాడు. ఇంకా బాబుకి నేను డే టైం అంతా కూడా క్లాత్ డైపర్స్ వాడుతున్నాను అనమాట. సో ఈ క్లాత్ డైపర్స్ అయితే నేను మీషోలో తీసుకున్నా. సూపర్ క్వాలిటీని అయితే చెప్పను. మనము 24 అవర్స్ డైపర్తో ఉండే కన్నా, నార్మల్ డైపర్స్కి ఉంటే కన్నా ఈ క్లాత్ డైపర్స్ బెటర్ అనిపించింది నాకు. ఒకసారి వాళ్ళు బాత్రూమ్ పోయినా కూడా మళ్ళీ అది చేంజ్ చేసేయాలి, కానీ నాకు అది బెటరే అనిపిస్తుంది అనమాట. నీట్గా వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనిపించుండే. ఇంకా మీకు లింక్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, లింక్స్ అయితే ఇస్తాను నేను బాబు డైపర్స్వి. ముందుగానే చెప్పాను కదా, ఓన్లీ ఒక్కసారి వాళ్ళు యూరిన్ పాస్ చేసినా మళ్ళీ డైపర్ అయితే డెఫినెట్గా చేంజ్ చేయాలి. మాకంత ఓపిక ఉంది మళ్ళీ వాష్ చేసుకుంటాం అనుకుంటేనే ఈ క్లాత్ డైపర్స్ కొనుక్కోండి. లింక్స్ కావాలంటే నేను కమెంట్ చేయండి, లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా బాబు అయితే పడుకోలేదు, సర్లే అని చెప్పి ఇంకా ఫ్రూట్ ఏదైనా తినిపిద్దామని పపాయ కట్ చేశాను. ఇంకా మనకు పపాయ తోట ఉంది కదా, ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎక్కువగా తినే ఫ్రూట్ ఏదన్నా ఉంటే పపాయ అనమాట. తిరుపతిలో అస్సలు కొనను నేను, మనకి ఇంటి దగ్గర ఉండి తిని అసలు బయట కొనాలనిపించదు. అక్కడ ఉన్నప్పుడు
పపాయ తప్ప మిగతా ఫ్రూట్స్ అన్నీ తినిపిస్తా. ఇక్కడికి వస్తే ఎవ్రీడే పపాయ మ్యాండేటరీ అనమాట. హోమ పుట్టినప్పటి నుంచి తనకు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పపాయ తింటూనే ఉంటుంది. మా చిట్టోడికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రూట్ పపాయ అనమాట. సో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే, ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా మనకి ఎక్కువగా నేను అవే తినిపిస్తూ ఉంటాను. బయట వెళ్ళినప్పుడు తిరుపతిలో ఎలాగో అవైలబుల్ ఉండదు, కొనిపించి తినిపించడం ఎందుకు అని చెప్పి ఊరికి వచ్చినప్పుడే నేను పాపకు కూడా పపాయ తినిపిస్తాను అనమాట. బాబుకు కూడా అలా ఫస్ట్ ఆ ఫ్రూటే ఇచ్చాను. చాలా హెల్తీ ఫ్రూటే అది, మనకి మంచిగా డైజెషన్ కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే మంత్స్ బేబీస్కి ఎవరికైనా హెల్త్ డైజెషన్కి యూజ్ అవుద్ది. ఇలా మంత్స్ బేబీస్కి ఏంటి అంటే ఇంకా బాగా డైజెషన్ అవుద్ది అనమాట. సో పిల్లలందరికీ కూడా కుదిరినప్పుడు పపాయ ఫ్రూట్ అయితే ఇవ్వండి. ఇంకా బాబుకి అయితే ఫ్రూట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా కవర్ చేసేసాం. అన్ని ఫ్రూట్స్ తినేస్తున్నాడు అనమాట. లిచీస్, స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, దానిమ్మ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఆ ఫ్రూట్ నిబ్లర్లో అయితే ఇచ్చేస్తాను నేను. బనానా అన్నీ కూడా తింటారనమాట. ఈ ఫ్రూట్ తిన్నాడు, ఇది తినలేదని ఏం లేదు. ఆల్మోస్ట్ అన్నీ నేను కవర్ చేసేసాను. యాపిల్ అయితే అందులో ఇవ్వట్లేదు అనమాట. అది స్పూన్తో కొంచెం స్మాష్ చేసి అలా ఇస్తున్నాను. అదేమి స్టీమ్ చేసి ఇవ్వట్లేదు. చాలామంది యాపిల్ స్టీమ్ చేసి ఇస్తారు. అస్సలు ఇవ్వద్దండి, టేస్ట్ చాలా చండాలంగా ఉంటుంది. మనం బేబీస్కి ఏదైనా ఒకటి ఇస్తున్నాము అంటే ఫస్ట్ మదర్ టేస్ట్ చేసి మీకు నచ్చితేనే బేబీస్కి పెట్టండి. మీకే నచ్చదు చిన్న పిల్లలకి ఎలా నచ్చుతుంది గాయస్. అది తినచ్చో తినకూడదు నాకు తెలియదు అనమాట. కానీ నాకు ఆ టేస్ట్ నచ్చక నేను హోమాకి పెట్టలేదు, బాబుకి కూడా తినిపించలేదు అనమాట. ఆ ఫ్రూట్ నిబులర్ అయితే చాలా యూస్ అవుతుంది చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఫ్రూట్స్ తినిపించడానికి. వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవుతుంది అనమాట. మనం ఎంతసేపు స్మాష్ చేసి మిక్సర్లో వేసి తినిపించడానికన్నా ఇలా చేసి వాళ్ళకి టైం పాస్ అవుద్ది, వాళ్ళు నేర్చుకుంటారనమాట. సో మీకు అది కావాలి అనుకుంటే నేను అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డైపర్స్ లింక్ కానివ్వండి, ఫ్రూట్ నిబులర్స్ లింక్ కానివ్వండి, కావాలంటే ఒకసారి తీసుకోండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నాటుకోడి పులుసు అనమాట. ఇవాళ కొత్తగా చేస్తానని చెప్పి నేనే కుక్ చేశాను. సో నాటుకోడిలో ఇవాళ పుదీనా వేసి చేస్తున్నాను అనమాట. పుదీనా కాజు వేసి దాబా స్టైల్ చాలా బాగుంటుంది. నార్మల్గా బ్రాయిలర్ చికెన్తో చేసేదాన్ని ఇవాళ నాటుకోడితో చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే అవుట్పుట్ అసలు సూపర్ వచ్చింది, చాలా బాగుందన్నమాట. ఎప్పుడు ఒకే రెసిపీస్ కాకుండా కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా అని చెప్పి నాటుకోడితో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అమ్మ వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. కాజు వేయంగానే టేస్ట్ మారిపోద్ది అనమాట. ఇంకా నేను నాటుకోడి కర్రీ చేస్తానని చెప్తే ఇంకా అమ్మ ఖాళీనే కదా, పిల్లలు కూడా పడుకునేశారు అని చెప్పి ఇంకా అమ్మ పిండి వంటలు చేద్దాం, సంక్రాంతి కూడా వస్తుంది, పిల్లలకి మెయిన్ ఇంట్లో తినడానికి ఏమీ లేవు అని చెప్పి పబ్బిల్లలు చేస్తుంది. మీ సైడ్ వీటిని ఏమంటారు? మేము పబ్బిల్లలు అంటామన్నమాట. హోమాకి చాలా ఇష్టం మా మమ్మీ చేసే పబ్బిల్లలు, మురుకులు, అత్తిరాసాలు, ఆల్మోస్ట్ కొబ్బరి వడలు అన్నీ తింటుంది అమ్మ చేసేవి. నాకు రాక నేను అసలు తిరుపతిలో చెయ్యను అనమాట. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అమ్మ దగ్గర చేయించుకొని వెళ్తాను. హోమ బాగా తింటుంది కూడా. సో ఆబ్వియస్లీ ఇవి ఉంటే జంక్ ఫుడ్ అసలు అడగదు, ఇవి లేనప్పుడే జంక్ ఫుడ్ మీదకి వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. సో గైస్, మీరు ఎప్పుడైనా హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లల కోసం ఇలాంటి స్నాక్స్ అయితే చేయించుకోండి. మనం ఎలాగో నేర్చుకోలేము, అమ్మ వాళ్ళ దగ్గర అయినా చేయించుకొని పిల్లలకి తినిపించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఇస్ పుష్ప భూపాల్.